హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండల్ గబ్బెట అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన ఉపేంద్ర గౌడ్ దగ్గరికి మనం రావడం జరిగింది. నమస్తే మేడం, బాగున్నారా? ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాబోయే 5 సంవత్సరాలలో మా గ్రామానికి వచ్చేసి మా గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి సర్పంచులు ఉంటున్నారు, కానీ రాజకీయంలో ఎవరు కూడా మా యొక్క విలేజ్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రతి ఏ గల్లీ చూసినా కూడా బురదలో ఆడవారు కానీ చిన్నపిల్ల తల్లులు కానీ వృద్ధులు కానీ ఆ గల్లులు తిరుగుతుంటే చాలా బాధేసింది. ఆ యొక్క మా ఊరు ఏ విధంగానైనా కానీ మేమైనా రాజకీయంలోకి ఈ యొక్క అమ్మవారి వేషం మీద ఉండి కూడా ఊరుకు రాజకీయాలలోకి మేము ఎందుకు రాకూడదు అనే ఉద్దేశం మీద ఆలోచించి అమ్మవారి కృపతోని మేము రాజకీయంలోకి మా యొక్క గబ్బెట విలేజీ ఊరు గ్రామ ప్రజల ఆశీస్సులతోని ముందుకొచ్చి నిలబడ్డాము. ఈ యొక్క మా గబ్బెట్లో ఈ రానున్న 5 సంవత్సరాలలో మా నియోజకవర్గము ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీనివాస్ సార్ కానీ ఎంపీ వరంగల్ కావ్య మేడం గారు కానీ మా ఊరును అందుబాటులో ఉంచుకొని మమ్మలను ఖచ్చితంగా మా గ్రామానికి నిధులు ఇచ్చి మేము వారితోని నిధులు తెచ్చుకొని ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్ పోసి ముఖ్యంగా కోమటిగూడెం టు గబ్బెట అనే రోడ్డు మాకు లేదు. ప్రతి ఒక్క రైతు దాదాపు 350 మంది రైతులము ఆ యొక్క రూట్లో వ్యవసాయాలు చేసుకుంటున్నాము. మా భూములన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ రోడ్డు పోసుకోవాలి. మాకు గవర్నమెంట్ మమ్మలను ఆ యొక్క రోడ్డును గుర్తించి ఆ రోడ్డు కనుక మాకు పోపిస్తే చాలా మంది రైతులము గవర్నమెంట్కు రుణపడి ఉంటాము. అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీనివాస్ సార్ దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మాకు గతంలో సీసీ రోడ్ల ఓపెనింగ్ కానీ హాస్పిటల్ ఓపెనింగ్ కానీ వచ్చినప్పుడు హామీ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా పోపిస్తా అని. మాకు గత ఎమ్మెల్యేల కంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ వరంగల్ ఎంపీ కావ్యక్క గారు కానీ మాకు అడగగానే పనులు ఇస్తున్నారు. ఇప్పుడైతే పర్వాలేదు. రానున్న 5 ఏళ్ళ నా యొక్క సర్పంచ్ పదవి కాలంలో మా గ్రామంలో ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్డు పోసుకోవాలి, ఆ యొక్క రోడ్డు పోసుకోవాలి. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాకు తోచిన సహాయం నేను చేయాలి. అదే విధముగా మా ఊర్లో మాకు గుళ్ళు గోపురాలు లేకుంటే కూడా నేను ఎలక్షన్లో మా ఊరికి ఇచ్చిన హామీ ప్రకారము ఎస్సీలకు అంటే జాంబవంతులకు వాళ్ళ గూడెంలో ఒక 150 ఇండ్లు ఉంటాయి, వాళ్లకు నా సొంత డబ్బులతో గుడి కట్టించాను. అదేవిధంగా గ్రామంలో కూడా మాకు ఏదన్నా ఒకటి మీరు స్వామి మాకు మాట ఇవ్వాలి అంటే గ్రామంలో కూడా రాములవారి టెంపుల్ కట్టుకుంటుంటే వారికి కూడా కొంత సాయం చేశాను. మరియు అమ్మవారి బొడ్రాయి ఖర్చు అంతా కూడా పెట్టుకొని నేను పండుగ చేయించాను. ఈ యొక్క గెలిచిన 7 నెలలు కాల పరిమితిలో కడియం శ్రీనివాస్ సారు దయ వల్ల జనగాం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార్జోడు రాంబాబు గారు, వైస్ చైర్మన్ జగదీష్ చంద్ర రెడ్డి గారి సహకారాలతో మేము కొంత ముందడుగేసి ఒక 15 లక్షల సీసీ రోడ్డు బీసీ కాలనీలో, ఒక 20 లక్షల సీసీ రోడ్డు ఎస్సీ కాలనీలో, మరియు అదే విధముగా మా స్వంత గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అమౌంట్తోని ఈ నల్ల బిల్లులే కానీ నల్ల పల్లులే కానీ ఇతర వచ్చినటువంటి ఆదాయంతో ఒక 10 లక్షల సీసీ రోడ్ వేసామండి. ఇంకా రానున్న రోజులలో కూడా మా గ్రామం డెవలప్మెంట్ కోసము మేము ఎక్కడి వరకైనా పోయి మా గ్రామ ప్రజల కోసము ఖచ్చితంగా ముందడుగేసి ఇన్ని రోజులు అమ్మవారిని నమ్ముకొని మేము ఏ విధంగా మంచికి తోడ్పడి మంచి చేశామో అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా గ్రామంలో పార్టీ అనే భేదం లేకుండా అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా భావించి ప్రతి ఇంటికి ఏ ఆపద కానీ నేను ఏ రాత్రి అయినా వాళ్ళకి ఎల్లవేళల తోడుండి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి ముఖ్యంగా మా ఆడపడుచులు బురదలో నడవకుండా సీసీ రోడ్లు పోసి మా గబ్బెట రైతులకు ఆ రోడ్డు ఇస్తా ఖచ్చితంగా ఎంతవరకైనా సాధిస్తా అని చెబుతున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే నేను అమ్మవారిని నమ్ముకొని నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయితే నేను ఏడగాని బోనాలు ఎత్తాలి, ఎక్కడన్నా పండుగ చేయాలన్నా ఒక స్త్రీ వేషధారణతోనే ఉంటాను. అలాంటి నాకు కూడా రాజకీయంలో మా గ్రామ ప్రజలు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను
ఈ స్థాయికి తెచ్చినటువంటి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా అని చెప్తున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? ఎలాంటి నిర్ణయాలు మీ పాలకవర్గంతో తీసుకోబడుతున్నారు? మేము ఖచ్చితంగా ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాము. ఆ జనరల్ బాడీ మీటింగ్లో మా ఉప సర్పంచ్ గారు కానీ నాతోటి 10 మంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరము కలుపుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం కానీ నా మాట మీద కానీ అందరము ఒక అనుకున్న ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు గ్రామ పంచాయతీలలో. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ మాకు ఇంత దూరం వచ్చినందుకు మేము కోరుకునేది ఒకటే, మీ ఛానల్ మా గ్రామాన్ని కొంచెము 4 మూలలు చూడండి, మా రోడ్లు కానీ మా వ్యవస్థ కానీ మా రైతుల బాధ కానీ చూసి మాకు కొంచెము ప్రభుత్వం ఆదుకునేలాగా మీరు ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.